అందరికీ జై సేవలాల్, జై భీమ్, జై సంవిధాన్, జై భారత్. నక్కకే మరక గంధపు చెక్కల సువాసన అన్నట్టు బీఆర్ఎస్ అండ్ బీజేపీ నక్కకే మరక రేవంత్ అన్న గురించి. రేవంత్ అన్న ₹1 మెస్సీ మీద ఖర్చు పెడితే తెలంగాణకు రాష్ట్రానికి నిన్న 500 కోట్ల రూపాయల వరకు నిధులు వచ్చినాయి. అది ఏ విధంగా అంటే అదాని గ్రూప్స్ కావచ్చు, కోకోకోలా కావచ్చు, మలబార్ కావచ్చు, ఆ స్టేడియంలో వాళ్ళ కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ పెట్టుకున్నారు. ఆ డబ్బు ఎవరికి వచ్చినాయి? మన తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధికి సహకరించారు. అదేవిధంగా 250 మంది యువత మెస్సీని చూడడానికి, మెస్సీ తోటి ఫోటో దిగడానికి ఒక్కొక్క టికెట్ 10 లక్షలకు కొన్నారు. అయ్యే 25 కోట్ల రూపాయల వరకు ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. అట్లా స్టేడియంలో టికెట్లు తీసుకున్న యువత డబ్బులు మొత్తం ఈ రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. ఏ మేరకు ఈ బీఆర్ఎస్ బీజేపీ కుక్కల లెక్క మొరగడం తప్ప ₹10 రేవంత్ అన్న ఖర్చు పెట్టిందంటే ₹100 లాభం వచ్చే విధంగా ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తాడు. కానీ ఈ కుక్కలు అనవసరంగా మెస్సీని తీసుకొచ్చిండు, పైసలు ఖర్చు చేసిండు, తెలంగాణ రాష్ట్ర ఖజానాన్ని ఖర్చు చేసిండని మొరుగుతున్నాయి. ఎందుకంటే వీళ్ళ జీవితంలో ఇలాంటి కార్యక్రమాలు చెయ్యరు, యువతని గేమ్ రంగాలలో ప్రోత్సహించరు. కాబట్టి వీళ్ళకు చాతగాని ప్రభుత్వాలు వీళ్ళ గతంలో, అదేవిధంగా బీజేపీ ఏదైతే ఉందో యువతని అంధభక్తులు చేయడానికి కంకణం కట్టుకుంది. కానీ రేవంత్ అన్న యువత ఉద్యోగాల కొరకు, అదేవిధంగా ప్రశ్నించడానికి ముందుండాలని చెప్పేసి, అదేవిధంగా కొన్ని గేమ్ రంగాలలో ముందుండాలని చెప్పేసి మెస్సీని తీసుకొచ్చి ఆదర్శంగా నిలబడ్డాడు. ఇది ప్రజా సర్కార్ అంటే, రేవంత్ అన్న సర్కార్ అంటే. జై సేవలాల్.